Hello, beautiful souls. Welcome to our channel, Forever Prasanna. అండ్ ఉదయ్ సో ఈరోజు ఈరోజు వచ్చేసి మేము మా రాయలసీమ స్పెషల్ ఓలిగా రెసిపీ చేయబోతున్నాం అండి. సో ప్రాంతాలు వేరే అయినప్పటికీ కూడా వంట అయితే ఒకటే. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు అంటారు. లైక్ మనం తెలంగాణలో అయితే భక్షాలు అంటారు, పోలేలు పోలీలు అంటారు. కోస్తాంధ్ర, ఆంధ్ర సైడ్ అయితే భక్షాలు బొబ్బట్లు అంటారు. బొబ్బట్లు. సో మన రాయలసీమలో మనం ఓలిగలు అంటాం. రాయలసీమ మాది అనంతపూర్లో ఫేమస్ స్వీట్ ఏది అంటే ఓలిగా. నీకు ఇంకోటి తెలుసా, ఓల్డ్ టౌన్ లో దీనికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఏరియానే ఉంది. అనంతపూర్లో పుట్టి పెరిగిన నాకు తెలియదా. ఎస్, అయితే చాలా బాగుంటుందండి. మాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఏ పండగ వచ్చినా కూడా వాళ్ళు చేసే ఒకే ఒక రెసిపీ మాకు ఇది ఓలిగా. ఇంకోటి కుడాలని చేస్తారండి. ప్రతి ఫంక్షన్ కి ఉంటుంది, ప్రతి ఫంక్షన్ కి స్వీట్. లైక్ ఫంక్షన్ అంటే ఇప్పుడు ఉగాది కానీ దసరా కానీ ఏ పండగలకైనా మనం చేసుకునేది కూడా ఓలిగా మాత్రమే. ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను వినండి. మైదా లేదా ఓలిగా రవ్వ దొరుకుతుంది. దాంట్లోకి కొన్ని వాటరు, కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం మెత్తగా కలుపుకోవాలి. లైక్ చపాతి పిండిలా కాకుండా దానికంటే ఇంకా కొంచెం మెత్తగా కలుపుకోవాలి. నేను చూపించాను కదా వీడియోలో అలా. పూర్ణం ఎలా అంటే మొత్తం మనం కందిపప్పు ఉంటది కదా, అంటే శనగపప్పు వేసుకోవచ్చు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. బాగుంటది టేస్ట్. శనగపప్పు బాగుంటది, కందిపప్పు బాగుంటది, రెండు బాగుంటాయి. సో మనం వేసింది కందిపప్పు మనం కందిపప్పు బెల్లం అందులో కందిపప్పు విజిల్ పెట్టేసి 2 విజిల్స్ తీసి అందులోకి సరిపడ్డ బెల్లం వేసేసుకొని గ్రైండ్ చేసుకొని ఇట్లా ఉంటలు కట్టుకోవాలి. వీడియో చూపించినట్లు బాగా నైస్ గా ఉంటలు ఉండలు కట్టేసుకోవాలా. అంటే లైక్ మనం చేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది అనమాట. సో కింద ఏదైనా ఒక ఆయిల్ ప్యాకెట్ లాంటిది కట్ చేసుకుని ఇట్లా పెట్టుకోవచ్చు అండి మీరు. సో మా ఊర్లో అయితే దీనికి ఓలిగా పేపర్ అనేది దొరుకుతాయి. ఏ కిరాణా షాప్ లో అడిగినా, ఏ గల్లీలో పోయినా నా ఓలి పేపర్ ఇన్నా అంటే రూపాయి అయితే ఉన్నట్టు. ఇక్కడ అట్లా అయితే క్యాబోలరే అంటారు. సో అట్లా మా సైడ్ అయితే దొరుకుతుంది, ఇక్కడ దొరకబట్టి మేము లైక్ మనం ఇంట్లో వంట అది ఏమంటారు ప్యాకెట్ నీట్ కట్ చేసుకొని పైన ఏదైనా వేరే పేపర్ శారీస్ కానీ వస్తుంది ఆ పేపర్ తోటి. ఆ మిస్సెస్ అయితే ఇంకా ఫుల్ టాలెంటెడ్ అండి, డైరెక్ట్ చేస్తూ ఉంటుంది. కొంతమంది అయితే ఇట్లా పైన పేపర్ వేసుకొని ఇట్లా చేతి ఇట్లా అంటారు. అది ఈజీ మెథడ్. లైక్ ఇప్పుడు చూస్తున్నారు కదా అలా పైన ఏదైనా ఒక కవర్ లాగా వేసేసుకొని కొత్త డ్రెస్సెస్ అవి తెచ్చుకుంటాం కదా, ఆ పేపర్ ఉంటుంది కదా దాన్ని క్లీన్ చేసేసుకొని నీట్ గా వాష్ చేసుకుని దాన్ని ఇలా అనేసుకుంటే అయిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చింది. మా హస్బెండ్ కంటే చెప్పు నువ్వే, నీకు ఎంత ఇష్టం మూవీ. నాకు ఫేవరెట్ అండి. నేను ఆ రోజు ఈ స్వీట్ చేశారంటే ఇంక వేరే ఫుడ్ అసలు టచ్ కూడా చేయనండి, అయితే ఫర్ షూర్. చూసారు కదండి, ఇట్లా మీరు ఆయిల్ వేసుకోవచ్చు, గీ వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటదండి. గీ వేసుకుంటే ఇంకా బాగుంటది. సో మీ ఇంట్లో గీ ఉంటే గీ వేసుకోండి, ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి. దీన్ని అయితే మీరు పాలలోకి వేసుకొని తినొచ్చు, నేతిలో తినొచ్చు, సూపర్ ఉంటదండి. ఇంకో కాంబినేషన్ చెప్పాలా, అందరికి వియర్డ్ అనిపిస్తుంది కానీ చాలా టేస్ట్ బాగుంటుంది. ఉర్లగడ్డ వంకాయ కూర చేస్తాం. అవునవును, నేను కూడా చూసిన కొంతమంది చేసుకుంటారు, భలే ఉంటది, నిజంగా బాగుంటది. మన సైడ్ అట్లనే తినేది ఉర్లగడ్డ వంకాయ కూర, మసాలా కూర. చూడండి నేను టేస్ట్ చూసాను, అసలు నాకైతే ఫిదా అనిపించిందండి. అసలు నార్మల్ గా మెత్తగా సాఫ్ట్ గా స్పాంజీగా అసలు తింటుంటే అసలు నోరు బ్లాస్ట్ చేయండి. మీరు చెప్తున్నారు కదా, మీరు నమ్మరు కానీ ఆ ప్లేట్ లో నా 4 నేనే లేపేసానండి. నిజం చెప్తున్నా, ఇంకా ఆ రోజు నేనేం తినలేదండి. చూడండి పైన గీ వేసుకుంటున్నా, మంచిగా గీ వేసుకుని ఒక పట్టు పడితే బుజ్జి ఉంది ఆ రోజు. అసలు నార్మల్ గా లేదండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఆ మిసెస్ హెల్ప్ చేస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్